పహల్గామ్లో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మొత్తం కథ ఒక్కసారిగా ట్విస్ట్ అయింది. అది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ కాదు, అది ఒక ట్రిగర్ పాయింట్. ఆ ఇన్సిడెంట్ తర్వాత భారత్ స్పందించిన తీరు సాధారణంగా లేదు. దాడులు ఒక్కసారిగా పెరిగాయి, ప్రెషర్ కూడా అదే స్థాయిలో పెరిగింది. అక్కడే పాకిస్తాన్కు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇది బోర్డర్లో నిలబడి ఆడే ఆట కాదు, సైనికంగా ఎదుర్కొనే స్థితిలో తాము లేమని క్లియర్గా అర్థమైంది. అందుకే భారత్తో నేరుగా పోరాడకుండా పాకిస్తాన్ దృష్టి అమెరికా వైపు వెళ్ళింది. అక్కడ ఉన్న పవర్ఫుల్ సర్కిల్స్ ను కలవడం మొదలుపెట్టింది. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు, ఇది అలిగేషన్ కాదు. అమెరికా చట్టమైన FARA ఫారెన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్స్ కింద బయటపడ్డ అఫీషియల్స్ రికార్డ్స్ లో ఉన్న విషయం. ఆ రికార్డ్స్ ఏం చెప్తున్నాయంటే, ఆపరేషన్ సింధూర్ టైంలో 60కి పైగా అత్యవసర సమావేశాలు జరిగాయి. ఇవన్నీ ఫ్రీగా జరగలేదు. వైట్ హౌస్ కి చేరుకునే మార్గం కోసం అనేక లాబియింగ్ సంస్థలను నియమించింది. దానికి క్రోర్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ నేరుగా వైట్ హౌస్ వరకు వెళ్లి మీటప్స్ జరగడం కూడా జరిగింది. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, యుద్ధం జరుగుతున్న టైంలో పాకిస్తాన్కి IMF నిధులు రిలీజ్ అయ్యాయి. అంటే దేశం పూర్తిగా కొలాప్స్ కాకుండా సిస్టమ్ లెవెల్ సపోర్ట్ అమెరికా ఇచ్చింది. ఇది అమెరికా అసలు ప్లాన్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.